ఇక సీఎం జగన్ బస్సు యాత్ర కల్లూరుకి చేరుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, దగ్గర నుంచి మొదలైనటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి అడుగడుగున జననిరాజనం కొనసాగుతోంది. సో ఎక్కువ మొత్తంలో సొంతం దగ్గర నుంచి కానీ అమ్మగారి పల్లె దగ్గర నుంచి కానీ సో ఇప్పుడున్నటువంటి కల్లూరు ప్రాంతం వైపు దాదాపుగా 20-25 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో పూల వర్షం కురుస్తోంది. సో చాలా మంది మహిళలు జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమతోటి సో ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలతో లబ్ధి పొందినటువంటి ప్రజలు సో ఆయన ఒక్కసారైనా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఎర్ర టెండర్లు ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడికి వచ్చేసి ఆయనకు స్వాగతం పలికినటువంటి దృశ్యాలు మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. సో ఇంకా కూడా కల్లూరు ప్రాంతం నుంచి నెక్స్ట్ దామచర్ల వైపు యాత్ర అనేది కొనసాగుతోంది. సో రోడ్ అంతా కూడా పూలమయం అయిపోయింది. సో వాళ్ళ ఇన్ని రోజులు ప్రభుత్వం నుంచి ఏదైతే పథకాలు పొందారో ప్రభుత్వం నుంచి నేరుగా సంక్షేమ పథకాలు ఎలాంటి మిగిలిన లేకుండా నేరుగా వాళ్ళ గడప దగ్గరికి వచ్చాయి. సో ఆ దానికి కృతజ్ఞతగా చాలా మంది మహిళలు, తల్లులు, చిన్నపిల్లలను తీసుకుని తల్లులు పెన్షన్లు పొందినటువంటి వృద్ధులు సైతం వద్దని వారించినప్పుడు కూడా, ఎండలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని మాకు పెన్షన్ ఇచ్చేసి మా జీవితాల్లో వెలుగునించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారైనా చూడాలి, తనివితీరా చూడాలి, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా మాకు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినా దొరకపోవచ్చు, బట్ ఆయన కనీసం కల్లారా చూస్తామని చెప్తున్నటువంటి అవతాతలు చాలా మంది ఇక్కడ ఈ రోడ్ల పైన ఉన్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అడుగడుగున ఎప్పుడైతే మేమంతా సిద్ధమైనటువంటి బస్ యాత్ర స్టార్ట్ అయిందో ఏ జిల్లాకి వెళ్ళినా సరే సో అడుగడుగున ఈ విధంగానే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఎవరైతే ప్రభుత్వం నుంచి ప్రజల దగ్గర నుంచి ప్రజలకు సంబంధించి కృషి చేస్తారో, ప్రజలకు సంబంధించి ఆలోచిస్తారో అలాంటి నాయకుడికి బ్రహ్మరథం పడతారని చెప్పడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 58 నెలల పరిపాలనే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడికైనా ఇంత మేర ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందంటే అసలు ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత ఆదరణ, అంత అభిమానం ప్రజల దగ్గర చూడగన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఎలక్షన్స్ కు సంబంధించి ఒకవైపు కొంతమంది పార్టీలు క్యాంపెయిన్లు చేసుకుంటూ లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అవతాతలకు రావాల్సిన పెన్షన్లు ఆపేటువంటి ప్రయత్నం చేసింది టీడీపీ అండ్ కో పార్టీస్ అన్ని కూడా. వాళ్ళందరినీ కూడా తిడుతున్నారు. ఇవాళ ఆ పాపం ఎవరైతే పెన్షన్లు ఆపారో ఆ పాపం చంద్రబాబు నాయుడు కుసురు తగ్గుతుందని చెప్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే అతను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయి ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అసలు కనీసం మంచినీళ్ళు దాహార్థం తీసుకోలేదు. ఏదైతే కంపెనీలు ఉన్నాయో, పాల ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఆయన హెరిటేజ్ కోసం ఈ పాల ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మొత్తం కూడా నాశనం చేశాడు. గవర్నమెంట్ డైరీలన్నీ కూడా సర్వనాశనం చేసి రైతులు రోడ్ల మీద భిక్షాటన చేసేటువంటి దుస్థితికి తీసుకొచ్చాడంటూ చాలా మంది రైతులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాల డైరీకి సంబంధించి వాటిని తెరిపించడము, వాళ్ళకు కావలసినటువంటి మద్దతు ధర చెప్పడము, ఆర్బీకే సెంటర్స్ ద్వారా ఒకప్పుడు దిడి భూములుగా ఎండిపోయినటువంటి భూములు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వాటర్ తీసుకురాగలిగారు. కుప్పంకి ఎన్ని సంవత్సరాలు చేసి సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. కనీసం సొంత నియోజకవర్గ ప్రజలు అంత హక్కును చేర్చుకొని అన్ని సార్లు గెలిపించినప్పుడు కూడా వాళ్ళ కళ్ళేరు చూశారు తప్ప వాటి కళ్ళ నీరుని తీర్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దాహార్తిని తీశారు. కుప్పంకు సంబంధించినటువంటి వాటర్ ఇచ్చాడు. రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు. మరోసారి చంద్రబాబు వస్తే మాకు కరువు పరిస్థితి వస్తుందని ఆయన ఉన్నప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ వివరిస్తూ కంటనీరు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు నిజంగా ఇక్కడ చాలా మంది ప్రజల్లో కనబడుతున్నాయి. మనం చాలా మందిని అంటే మీరు చెప్పినట్టుగా సొంతం దగ్గర చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 27 ఏళ్ల ముఖేష్ అనేటువంటి వ్యక్తి పెరాలసిస్ గురయ్యాడు. స్తోమతకు మించి అప్పులు చేసి మరి వైద్యం చేసినా కూడా ముఖేష్ కుటుంబం అతన్ని వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా పరిణమించాయి. సో అలాంటి వైద్యానికి మరొక 15 లక్షలు అవసరం ఉంటాయంటే ఇంతకు ముందు కూడా వైద్యాన్ని సహాయం అందించారు. మరొక 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి చెప్పగానే నవ్వుతూ మీకేం కాదు, నేను విన్నాను అని చెప్పినటువంటి నేత ఎవరైతే ఉన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెప్తున్నారు. ఆ తర్వాత పొద్దు నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అంటే ఆయన చూసాము, ఆయన చూస్తే చాలు మాకు ఉన్నటువంటి బాధలు పోతాయని, మాకేం చేయక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే సో ఎంత ప్రేమ ఉంది అతను జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి 58 నెలల పరిపాలన పైన ఎంత నమ్మకం ఉందని నిజంగా చెప్పగానే చెప్పొచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.